హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ప్రియా అఫీషియల్ జనగాం. యాక్చువల్లీ ఈరోజు ఎట్లా వెళ్తున్నామంటే మా కడవెండికి వెళ్తున్నామండి. మా చెల్లెది బర్త్డే ఉంది. సో మా చెల్లె మా కోసం వెయిట్ చేస్తుంది అనేసి మా మమ్మీ తనకి ఇష్టమైన ఫ్రూట్స్ తీసుకుంటుంది. అక్కడికి వెళ్ళి నేను మా మమ్మీ కలిసి స్కూటీ పైన వెళ్తున్నాం. సో ఇంకా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అంత టైం లేదు. సో మా మమ్మీ కూడా నాకు పట్టుకోనికి రాదు అనేసి అని అన్నది. సో ఫైనల్గా సీతారాంపురం స్టేజ్ దగ్గరికి వచ్చేసాం. సీతారాంపురం స్టేజ్ నుండి ఇంకొంచెం లోపట్టుకుంటుంది. సో రీసెంట్గా మా చిన్నమ్మ చనిపోయింది. సో అందుకే మేము వెళ్తున్నాం మా చెల్లె వాళ్ళ ఇంటికి. చిన్నమ్మ చనిపోయింది అంటున్నారు, మరి అప్పుడే కేక్ కట్ చేస్తారా అయింది అనేసి అనుకోవచ్చు మీరు. కేక్ ఏం లేదండి, జస్ట్ చిన్నపిల్ల కదా, సో అట్లా డెకరేషన్ చేసి జస్ట్ అట్లా పెట్టడదాము. కేక్ డ్రెస్ ఏం లేదు కానీ జస్ట్ నార్మల్గా చికెన్ తెచ్చుకొని బగారా వేసుకొని తిందాము అంతే అనేసి చెప్తామనేసి వెళ్ళడానికి వెళ్తున్నాం. మేము కూడా ఎందుకు వెళ్తున్నాము అనేసి అంటే, సో చెల్లె డైలీ ఇక బాబాయ్ తమ్ముడు చెల్లె ఉంటుంది కాబట్టి సో మేము వెళ్తేనన్నా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అనేసి వెళ్తున్నాం. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా చిన్నమ్మకి అట్లా అవుతుంది అనేసి. అసలు తను ఉంటే వేరే అబ్బా, అసలు ఆమె దేవత, అసలు ఎంత మంచిగా చూసుకుంటుందో మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది. సో ఫైనల్గా మేము స్టార్ట్ అవుతున్నాం ఇంకా. సో ఫైనలీ మనం కడవెండికి వచ్చామన్నమాట. పెద్ద బావ అంటే మా అక్క వాళ్ళ కూతురు. సో మిగతా వాళ్ళందరూ లోపల ఉన్నారు. సో బర్త్డే డెకరేషన్ ఇక్కడ ఇలా ఉంది. మా చెల్లె వాళ్ళ కొడుకు వీడు, మా అమ్మ తెలుసు కదా, మా అక్క బర్త్డే గర్ల్. హాయ్ ఫ్రెండ్స్. చిన్న బావ మా చెల్లె కోసం ఒక డైలాగ్ చెప్పొచ్చుగా, ఆమె పక్క నుండి చెప్పు. వానొస్తే వస్తాయి వరదలు, వానొస్తే వస్తాయి వరదలు, ఈ జన్మకు నువ్వైనా వరదలు. సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చాము. సో ఇప్పుడు నార్మల్గా ఉండడం ఎందుకు అనేసి సేమియా వేద్దాం. ఓకేనా బావ? ఓకే. నేను సేమియా అయిపోయింది. సేమియా అందరికీ వేసిస్తాను. నేను వేసిన వచ్చినాక ఏం చేస్తారో చెప్పండి మీరు. బగారన్నమా? బగారన్నం విత్ చికెన్, పచ్చి పులుసా? ఓకే. చిట్టి పెట్టింది చెల్లెకి ఇష్టం కదా. హాయ్ ఫ్రెండ్స్, సేమియా తింటున్నాం. బావగారు, చిన్న బావ, మనమే ఇస్తున్నాం. సాత్రం వేసింది కొటేషన్. ఈమె చూడడానికి ఎట్లుంది గాయస్, కానీ మాటలు ఫోటోలు దాటి కాలు తంగేది కూడా దాటి. సో తిను మా పెద్ద చెల్లి అండి. నేను వండుతా అక్క అనేసాను అన్నది, తనే వండుతుంది. బగారా రైస్ విత్ చికెన్ అనమాట. సో నేను వండేస్తా అక్క అనేసరికి సరేలేవే వండు అనేసి చెప్పాము. సో ఇంకా మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా పెద్ద డాడీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. తినే మా పెద్దమ్మ. మా పెద్ద డాడీ చనిపోయి 25 years అవుతుంది గాయస్. ఇది చాలా పాతకాల పిల్లు. పెంకుటిల్లలు అంటే చాలా బాగుంటాయి కదా. తినే మా పెద్ద డాడీ అండి. మా పెద్ద డాడీ అప్పట్లో అన్నలు అంటారు కదా, రజాకార్లు, వాళ్ళతో కలిసి వెళ్ళేదంట. ఎర్ర జెండా అంటే కడవెండిలో పిచ్చి గాయస్. అసలు
మామూలుగా ఉండదు అసలు ఎర్రజెండా అంటే. నాకు కూడా ఇప్పటికీ ఎర్రజెండా సాంగ్స్ వింటే మోటివేషన్గా అనిపిస్తుంది. రైస్ అయిపోయింది గైస్, ఫైనల్లీ రైస్ అయిపోయింది. మా చెల్లి చికెన్ చేస్తుంది. మా వాళ్ళందరూ ఇక్కడ. సో ఈరోజు మా చెల్ల బర్త్డే కాబట్టి అప్పుడు ఇట్లా పుట్టింది, హాస్పిటల్లో పుట్టింది అని మా అక్క చెప్తా ఉంది. మేము వింటూ ఉన్నాం మా చెల్లి గురించి. ఇంకా మా చెల్లి ఏమో వీడియో వద్దు, ఆ సాంగ్ పెట్టు, నేను ఇవి పెట్టుకున్నాను కదా, సాంగ్ వీడియో తీస్తా అనేసి మా చెల్లి అంటుంది. అందుకే ఫేస్ అలా ఉంది. ఫైనల్లీ చికెన్ కూడా అయిపోయింది గైస్. సో ఇప్పుడు అందరు వస్తే తినేయడమే. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేస్తుంది మా మమ్మీ ఆయనకి. మళ్ళీసారి చెప్పు, మళ్ళీసారి చెప్పవా? ఓకే డన్. నా ఒక్కడికే అమ్మరా వసకొల్లో. సో ఫైనల్గా అందరం తినేసాం, ఇంకా పడుకున్నాం. అప్పుడు కూడా మా అక్క ముచ్చటే చెప్తుంది గైస్, చూడండి. సో వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.